ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ 2025 సంవత్సరము సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం నాడు భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణము ఏర్పడుతుంది. చంద్రగ్రహణం అప్పుడు కొన్ని బేసిక్ నియమాలు పాటించాలి. అవి ఏమిటో తెలుసుకుందాం. గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో, ఏ ఏ రాశులపై గ్రహణ ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 9:58 చంద్రగ్రహణము ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 వరకు చంద్రగ్రహణము ఉంటుంది. సుమారు 3:30 గంటల పాటు గ్రహణ సమయము ఉంటుంది. ఈ చంద్రగ్రహణం నాడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు మనకి. చంద్రగ్రహణం ఏర్పడడానికి 9 గంటల ముందు నుంచి సూతక కాలము ప్రారంభమవుతుందని పండితులు చెబుతున్నారు. చంద్రగ్రహణానికి ముందే మీరు వండిన ఆహారంపై దర్భను కానీ లేక తులసి దళాలను కానీ వేసుకోవాలి. తద్వారా ఆహారము కలుషితం కాకుండా ఉంటుంది. అలాగే నిల్వ ఉన్న ఆహార పదార్థాలపై తప్పనిసరిగా దర్భను కానీ గరికను కానీ లేదా తులసి దళాలను కానీ పెట్టుకోండి. గ్రహణము ఏర్పడడానికి ముందే భోజనం చేయాలి. ఈ గ్రహణ సమయంలో వంటగదిలో ఎలాంటి పనులు చేయకూడదు. మరీ ముఖ్యంగా గ్రహణ సమయంలో వంటగదిలో ఆహారాన్ని వండకూడదు. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం నుండే ఆలయ తలుపులన్నీ మూసేస్తారు. ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని చిత్రపటాలను ముట్టుకోకూడదు. ఈ గ్రహణ సమయంలో పదునైన వస్తువులను ముట్టుకోకూడదు. అలాగే చెట్లను కూడా తాకకూడదు. డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. సెప్టెంబర్ 7 మధ్యాహ్నం నుండే సూతక కాలం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం నుండి దూర ప్రయాణాలు చేయకండి. అలాగే జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం అసలు చేయకూడదు. ఈ గ్రహణ సమయంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి. అలాగే గ్రహణ సమయంలో బట్టలు ఉతకకూడదు. గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసాను చదివితే ఎలాంటి దోషాలు కలగకుండా అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. సెప్టెంబర్ 7వ తేదీన మాంసానికి మద్యానికి దూరంగా ఉండాలి. ఇక గ్రహణము పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం అంటే సెప్టెంబర్ 8వ తేదీన సోమవారం నాడు పొద్దున్నే నిద్రలేచి గ్రహస్నానము చేయాలి. గ్రహణ స్నానము అంటే ప్రతి ఒక్కరూ తలంటి స్నానము చేసుకొని ఇళ్ళంతా శుభ్రపరచుకొని ఇంట్లోని దేవుని మందిరాన్ని, దేవుడి ఫోటోలను అన్నిటినీ శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం తలస్నానం చేసిన తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి. గ్రహణము విడిచిన తర్వాత నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని మన హిందూ సాంప్రదాయము చెబుతుంది. ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకుంటే చాలా శుభప్రదము. కుంభరాశిలో గ్రహణము ఏర్పడిపోతుంది. దీనివలన కొన్ని రాశుల వారికి మాత్రము గ్రహణ ప్రభావం వలన చిన్న చిన్న దోషాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు. ఆ రాశులు ఏమిటంటే కుంభరాశి, మకర రాశి, మీనరాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి. ఈ 6 రాశుల వారు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకూడదు. సెప్టెంబరు 7వ తేదీ సాయంత్రము 7 గంటలలోపే మీరు ఆహారాన్ని స్వీకరించండి. రాత్రి సమయంలో గ్రహణాన్ని చూడకుండా జాగ్రత్త పడండి, లేదంటే గ్రహణ దోషము ఏర్పడుతుంది. సెప్టెంబరు 8వ తేదీన సోమవారం నాడు మీకున్న స్తోమతను బట్టి ఏదైనా పేదలకు దానం చేస్తే మంచిది.
అలాగే మీ సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. ఈ చిన్న విషయాలు పాటించి గ్రహణ దోషం మన మీద పడకుండా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.